600 కోట్లు 700 కోట్ల చిత్రాలంటే ఇప్పుడు టాలీవుడ్ వైపే చూడాలి. ఎందుకంటే టీ-టోన్ టాప్ స్టార్స్ అందరూ మినిమం 500 కోట్ల బడ్జెట్తో నటిస్తున్నారు. బిగ్ బడ్జెట్ మూవీస్ విషయంలో కోలీవుడ్ చాలా వెనకపడి ఉన్న సంగతి తెలిసిందే. అయితే రజనీకాంత్ ఈ లోటును తీర్చేందుకు రంగంలోకి దిగినట్టు సమాచారం. మహేష్ బాబు హీరోగా రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న వారణాసి బడ్జెట్ దాదాపు 1300 కోట్లు. ఇక అల్లు అర్జున్ న్యూ మూవీ రాకా బడ్జెట్ దాదాపు 800 కోట్లు. ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ నటిస్తోన్న మూవీ బడ్జెట్ కూడా 500 కోట్ల పైనే ఉంది. ఒకవైపు టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీస్ కు డెస్టినేషన్ గా మారుతోంది. మరోవైపు కోలీవుడ్ లో ఈ సందడే లేదు. ఈ లోటును తీర్చేందుకు రజనీకాంత్ రెడీ అవుతున్నాడు. కమల్ తో సూపర్ స్టార్ నటించే మెగా మల్టీ స్టారర్ బడ్జెట్ దాదాపు 700 కోట్లు అని ప్రచారం సాగుతోంది. జైలర్ దర్శకుడు నెల్సన్ ఈ క్రేజీ మల్టీ స్టారర్ ను తెరకెక్కించబోతోన్న సంగతి తెలిసిందే. తమిళ సినీ పరిశ్రమకు 2.0 మాత్రమే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం. ఈ సినిమా బడ్జెట్ 600 కోట్లు. 2018 తర్వాత కోలీవుడ్ మళ్లీ ఈ స్థాయి బడ్జెట్ తో మూవీ ప్లాన్ చేయలేకపోయింది. ఇప్పుడు 45 ఏళ్ల తర్వాత రజనీ కమల్ నటిస్తోన్న మల్టీ స్టారర్ కావడంతో 2.0 మించిన బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించబోతున్నాడట నెల్సన్. అయితే మల్టీ స్టారర్ బడ్జెట్ లో పారితోషికాలకి చాలా వరకు బడ్జెట్ ఖర్చు అయిపోతుందట. రజనీకాంత్ రెమ్యునరేషన్ 200 కోట్లుంటుందట. ఇక సినిమాను డైరెక్ట్ చేస్తోన్న నెల్సన్ దాదాపు 70 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడట. ఇదే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. 2027లో విడుదల కానుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.